తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సనాతన ధర్మం పరిరక్షణకు నడుం బిగించారు. సనాతన ధర్మం గురించి తెలిసి తెలియకుండా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. సనాతన ధర్మం అంటే ఏంటి, పవన్ ఎందుకు హైలైట్ చేస్తున్నాడు? తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. జంతువుల కొవ్వు కలిసిన లడ్డూలతో తిరుమలలో అపచారం జరిగిందని అందుకు ప్రక్షాళనగా ప్రాయశ్చిత దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే సనాతన ధర్మం అనే మాట ఇప్పటి వరకు సాధు సంతులు వాడినా పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి అవాకులు చవాకులు మాట్లాడొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే నటుడిగా, పొలిటీషియన్ గా ఆయనకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. యూత్ తో పాటు అన్ని వయసుల వారు ఆయన్ను అభిమానిస్తుంటారు. ఆయన చెబితే దాన్నే ఫాలో అయిపోతుంటారు. ఇప్పుడు పవన్ నోటి వెంట సనాతన ధర్మం అనే మాట రావడంతో దాని గురించే అంతా గూగుల్లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. దాని అర్థం ఏంటి, పరమార్థం ఏంటని అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అంటే, సనాతన ధర్మం అనేది రెండు పదాల కలయిక. ఇవి సంస్కృతం నుంచి ఉద్భవించాయి. సనాతనం అంటే నిత్యమైనది, ఏనాటికి మారనిది. అలాగే ధర్మం అంటే జీవన విధానం అని అర్థం. ఓవరాల్ గా సనాతన ధర్మం అంటే ఎప్పటికీ మారని నిత్యమైన జీవన విధానం. వేదాలు ఎంత ప్రాచీనమైనవో ఈ సనాతన ధర్మం కూడా అంత ప్రాచీనమైనది. దేశ కాల సరిహద్దులు లేని ధర్మం సనాతన ధర్మం. హిందువుగా పుట్టినవారు పాటించే ధర్మం సనాతన ధర్మం. సనాతన ధర్మం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టత లేదు. అయితే వేదాల్లో ఎక్కడా కూడా సనాతన ధర్మం ప్రస్తావన లేదు. ద్వాపర యుగంలో మహాభారత యుద్ధం సమయంలో మొదటిసారి సనాతన ధర్మం ప్రస్తావన వచ్చింది. యుద్ధం సమయంలో అర్జునుడు సనాతన ధర్మం గురించి మాట్లాడారు. ఆ తర్వాతి కాలంలో సనాతన ధర్మం చాలా పాపులర్ అయింది. సనాతన ధర్మం ప్రాంతాలు, కాలాలను బట్టి మారదు. వందల ఏళ్లైనా ప్రపంచం ఈ మూల నుంచి ఆ మూల వరకు ఒకే విధంగా ఆచరణలో ఉంటుంది, ఆచరింపబడుతుంది కూడా. ఈ సనాతన ధర్మం నాటి నుంచి నేటి వరకు శాంతికి పెద్దపీట వేస్తోంది. ఇక హిందూ ధర్మం, సనాతన ధర్మం ఒక్కటేనంటే హిందూ మత పెద్దలు చెబుతున్న దాని ప్రకారం హిందూ ధర్మం, సనాతన ధర్మం వేర్వేరు కాదు. హైందవ ధర్మం, సనాతన ధర్మం కవల పిల్ల లాంటివి. అయితే హైందవ ధర్మం కాలానుగుణంగా మార్పులను స్వీకరిస్తుంది. త్రేతాయుగంలో ఉన్న జీవన విధానాన్ని కలియుగంలో పాటించడానికి కుదరదు. కలియుగంలో ఎలా ఉండాలో అలానే ఉండాలి. యుగధర్మం బట్టి మారుతూ ఉండేది హైందవ ధర్మం. కానీ ఈ ధర్మాలకు మూలం సనాతన ధర్మం. ఇది ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. సనాతన ధర్మం విస్తృతి చాలా పెద్దది. ఇక్కడ నాస్తికులకు, ఆస్తికులకు ఇద్దరికీ చోటుంటుంది. దేవుడున్నాడని నమ్మినా, లేడని నమ్మినా ఎలాంటి తప్పు లేదు. సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతానికి పెద్దపీట ఉంది. ముఖ్యంగా మంచి కర్మలకు ఈ ధర్మం ప్రాధాన్యత ఇస్తుంది. సమాజానికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదు. ఇక్కడ ఓ మతం తక్కువ, మరో మతం ఎక్కువ అని చెప్పడం ఉద్దేశం కాదు. తనకు ఇష్టం వచ్చిన మతాన్ని, ధర్మాన్ని పాటించే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం మనిషికి ఎప్పుడూ ఉన్నాయి. ఇక్కడ మనిషి చేయాల్సిందల్లా తమ మతాన్ని ఆచరిస్తూ, అభిమానిస్తూ ఇతర మతాలను గౌరవించటం. ఇలా చేస్తే ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు రావు. ఇదే విషయాన్ని మన ప్రవచనకర్తలు కూడా చెప్తుంటారు. ఎప్పటికీ ప్రశాంతమైన జీవన తీరును అందించేదే సనాతన ధర్మం అని చెప్తారు. ప్రపంచమంతా శాంతిగా ఉండాలని, అంతా బాగుండాలని కోరుకునేదే సనాతన ధర్మమని, అలాగే ఈ సనాతన ధర్మం అన్నది లేకపోతే ఈ ప్రపంచం శాంతిగా ఉండలేదని కూడా అంటారు. ఈ నేపథ్యంలోనే తిరుమల లడ్డూపై దుమారం చెలరేగుతుండడంతో కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై ఫైర్ అయిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి కామెంట్ చేశారు. అంటే అన్ని మతాలు సమానమే, ఒక మతం ఎక్కువ, ఒక మతం తక్కువ అని కాదు. మన మతాన్ని గౌరవిస్తూనే ఎదుటివారి మతాన్ని గౌరవించాలని చెప్పారు పవన్ కళ్యాణ్. అందుకే సనాతన ధర్మం గురించి తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం వ్యాఖ్యలతో అసలు ఈ సనాతన ధర్మం ఏంటా అన్న అంశంపై ఇప్పుడు యువతలోనూ ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.